అయితే జరుగుతుంది. సో ఈ చిత్ర ట్రైలర్కి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ సుమన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో దేవుడు ఆశీర్వాదాలతో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ హీరో తేజ్ మంచి ఉన్నత స్థాయికి, మనస్ఫూర్తిగా చెప్తాను, మంచి ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇందాక ఆయన చెప్పినట్టు ఎంతోమందికి మేకప్ వేసి ఈరోజు ఎంతోమంది మంచి స్థాయిలో ఉంటున్నారు. చంద్ర గారు మరి ఆయన ఎంతో అభిమానంతో న్యాచురల్గా ఆయన కొడుకు అన్నప్పుడు ఎంతో ప్రేమతో అబ్బాయిని లాంచ్ చేశారు. సో ఫస్ట్ ముందు ఏంటంటే మీ ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. సో ట్రైలర్ లాంచ్ అండి. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. సో నా టోటల్ కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ 45 years దాటి ఇప్పుడు 46th yearలో ఉన్నానండి. సో ఈ ఫిలిం ఇండస్ట్రీలో రకరకమైన అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరినీ చూశాను. తమిళ్లో, తెలుగులో, కన్నడ, మలయాళం ఆల్. సో దిస్ రియలీ వెరీ వండర్ఫుల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లిమిటేషన్స్ ఇక్కడ ఏమీ లేవు. ఇంతే ఉండాలి, ఇంత ఉండకూడదు, లిమిటేషన్స్ ఏమి లేవు. అది ఈ పిక్చర్లో ప్రూవ్ అయింది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, చంద్ర గారు అలైస్ రామచంద్ర గారు మేకప్ ఫీల్డ్లో ఉండి ఆయన ఎంతోమందికి మేకప్ ఇచ్చి అసలు వాళ్ళందరినీ తయారు చేసి వాళ్ళందరినీ మంచి లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో ఉంటూ తను తర్వాత ఒక డైరెక్టర్గా మారాలని చెప్పి ఆయన అనుకోవడం ఇలా ఏమాత్రం తప్పులేదండి. ఎందుకంటే 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది డైరెక్టర్స్ నేను చూసుంటారు. సక్సెస్ఫుల్, ఫెయిల్యూర్, యావరేజ్, రకరకమైన మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ టేకింగ్స్ అన్నీ చూసి తను ఆ పోస్ట్కి ఆయన వచ్చారండి. సో నిజంగా నాకు ఏంటంటే ఆయన ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి మా మేకప్ మ్యాన్ వెంకట్రావు ఫోన్ చేసి ఇట్లా చంద్ర గారు ఒక పిక్చర్ చేస్తున్నారండి, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉందంటే సరే నేను స్టోరీ ఒకసారి వింటా అని చెప్పి ఫోన్లోనే, అంటే చాలా షూటింగ్స్లో మేము ఎదురెదురు వచ్చున్నాం, జస్ట్ హలో అది ఇది నమస్కారం అంతవరకు ఓకే. బట్ ఫస్ట్ టైం ఒక నెరేషన్ నేను ఫోన్లో విన్నాను. సో ఈ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు డిఫరెంట్, అంటే రెగ్యులర్గా అవుతుంది, బట్ ఇట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అండి. మెయిన్గా అంటే నా క్యారెక్టర్ గురించి నేను చెప్పట్లేదండి, స్టోరీయే ఒక డిఫరెంట్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డెఫినెట్లీ అన్ని క్లాస్కి, అంటే మాస్ క్లాసు పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీగా వచ్చి ఈ సినిమాని చూడొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. సో నా లైన్ చెప్పినప్పుడు చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్గా ఉందండి. రొటీన్గా గర్ల్ మీట్స్ బాయ్ మీట్స్ కూడా అవి కాకుండా కొంత ఉందని ఎవరెవరు ఆర్టిస్ట్ అంటే మిగతా ఆర్టిస్టులని అన్ని అడిగాని చెప్పారు ఆయన. సో ఆయన మాట్లాడుతున్నప్పుడే కొన్ని అదే డేట్స్ కానీ, ఆ షూటింగ్స్ కానీ, ఆ సీన్స్ గురించి ఫోన్లోనే ఒక మంచి మెచ్యూర్డ్ డైరెక్టర్ ఎట్లా డిస్కస్ చేస్తాడో ఆ విధంగా ఆయన డిస్కస్ చేశారు. అంటే నాకు గెటప్ ఇలా ఉండాలండి, మీరే ఎందుకు మీరు ఈ క్యారెక్టర్ చేయాలంటే ఇట్లా అట్లా కొన్ని ఉన్నాయని చెప్పారు. సో యాజ్ అ డైరెక్టర్గా డెఫినెట్లీ నేను సెట్లో వచ్చిన తర్వాత చూద్దాం ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి నేను సైలెంట్గా ఉంటే ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద సీన్, తర్వాత ఇంకోసారి కూడా ఇంకొక టేక్ కావాలన్నప్పుడు ఎక్స్ప్రెషన్లో ఏది ఆయన మిస్ అయ్యాడు, ఏది కావాలి అనేది చాలా క్లారిటీగా ఆయన ఇచ్చారు. సో ఒక డైరెక్టర్గా చాలా పేషెంట్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎంతోమంది డైరెక్టర్స్ని చూసి వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకొని దాని తర్వాత ఆయన వచ్చున్నారు. సో ఆ మెచ్యూరిటీ ఏంటంటే సెట్లో కనపడింది, అంటే డిస్కస్ చేయడం టెక్నీషియన్స్తో వల్ల. సో నెక్స్ట్ వచ్చేవాడికి కెమెరామ్యాన్ వాసు గారు. సో వాసు గారు నాకు ఇప్పుడు కాదని ఎప్పటి నుంచి నాకు పరిచయం. సో తను కూడా ఏంటంటే ఆయన కాంట్రిబ్యూషన్ బ్లాగ్ పెట్టేటప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఫిలిం అండి. మంచి టెక్నీషియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్, ద స్టోరీ, కెమెరామ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు ది థర్డ్ కమ్స్ ది ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ వచ్చేటప్పుడు జనరల్గా కొత్త వాళ్ళు అంటే కొందరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలామంది వస్తున్నారు. ప్రిపేర్ అయ్యి వచ్చినా అక్కడ ఆన్ ద ఫ్లోర్ ఏంటంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం ఫంక్ అవుతారు, కొన్నిసార్లు ఓవర్గా చేస్తారు, అంటే ఇంప్రెస్ చేయడానికి
కొన్నిసార్లు తెలిసినా వాళ్ళు చేయరు. సో ఈ హీరో తేజ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సేమ్ అంటే ఫాదర్ ఎట్లా చేశారో ఆ విధంగా ఏంటంటే చాలా అంటే చాలా ఒక వర్క్షాప్లో అంతా వర్క్ చేసి స్టడీ చేసి చాలా బాగా ఆ క్యారెక్టర్లో ఉన్న మేనరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ చేశారు. కరెక్షన్స్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తను ఏమీ విసుక్కుండా తను చాలా బాగా ఆయన చేశారు. కానీ అలాగే నేను అబ్జర్వేషన్లో నా ఫీలింగ్ ఇప్పుడు మనం చూసామో అది నేను చూడలేదు. ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు జస్ట్ ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్, ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ ఆయనకి ఏంటంటే డైలాగ్ కరెక్ట్గా చెప్పాలని ఒక స్టబర్న్ ఫీల్ అండి. అది కరెక్ట్ వచ్చే వరకు తను వదల్లా, తను ఏదో ఎక్కడో మిస్ అవుతున్నాడని చెప్పి మళ్ళీ చేసి చెప్పారు. సో ఇదే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. తను ఏమీ ఫీల్ అవ్వకుండా తన తండ్రి అక్కడ ఉన్నప్పుడు కూడా యాజ్ అ డైరెక్టర్గా ఇంకో యాంగిల్ ఉన్నప్పుడు కూడా తను చాలా పర్ఫెక్షన్ చాలా చేయాలని చెప్పేసి ఆయన చేశారనమాట. అండ్ హీరోయిన్ కూడా ఈ పిక్చర్కి పెద్ద ప్లస్ అండి. లాంగ్వేజ్ తెలియకపోయినా చాలా అద్భుతంగా ఆవిడ పెర్ఫామ్ చేసింది. అండ్ దీంట్లో ఏంటంటే రెగ్యులర్ హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్లో దీంట్లో ఒక చిన్న చేంజెస్ ఉన్నాయండి. వాళ్ళు వేరే సినిమా చూస్తేనే తెలుస్తుంది. అది మైండ్లో పెట్టుకొని చెయ్యాలి. సో అది ఈ పిక్చర్ ది మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. సో యాజ్ అ టెక్నీషియన్గా ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంటూ ఎంతోమందికి తను ఆయన సర్వీసెస్ ఇచ్చి ఈరోజు తన అబ్బాయి లాంచ్ చేస్తారండి. మనందరూ విష్ చేయాలి, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అబ్బాయి మంచి హీరో, ఆయనకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఈజ్ అ గుడ్ డాన్సర్, ఈజ్ అ గుడ్ ఫైటర్, ఈజ్ అ గుడ్ యాక్టర్. సో హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. కామెడీకి కామెడీ, ట్రాజిడీ ఇమోషన్స్ అన్నీ చేశారు. సో ఇట్స్ ఓన్లీ బ్లెస్సింగ్స్, భగవంతుడు ఆశీర్వాదాలు. మనందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఏంటంటే ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ కష్టాలు తెలుసు, ఆ జర్నీ ఏంటో తెలుసు. ఎంత అంటే స్మూత్గా ఉంటుంది, ఎంత హార్డ్గా ఉంటుంది తెలుసు. కాబట్టి అందరూ కలిసి మనం ఏంటంటే ఆయన్ని మనం విష్ చేయాలి, బ్లెస్ చేయాలి. భగవంతుడు ఈ పిక్చర్ కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అవుతూ, అండ్ చంద్ర గారు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఏంటంటే మిగిలిన హీరోస్తో కూడా డైరెక్షన్ చేయాలి. మీ అబ్బాయితో పాటు మిగిలిన వాళ్ళతో కూడా చేయాలి. అండ్ అంటే ఆయన పక్కనే కూర్చున్నారు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడడం ఇష్టం లేదు. బట్ ఇంత టాలెంట్ అంటే ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఇంత అంటే స్టోరీ ఇస్ హిజ్ ఓన్ స్టోరీ అండి, ఇదేం కాపీ ఏం కాదు. సో ఇంత టాలెంట్, ఇంత విషయం ఉందనేది నేను రియలీ ఐ అప్రిషియేట్. అంటే చాలామంది మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్స్ అయ్యారు, వేరే యాంగిల్స్కి వెళ్ళారు. బట్ డైరెక్టర్గా ఐ థింక్ చాలా తక్కువ మంది అయ్యారు. సో హీఈస్ వన్ ఆఫ్ ది పర్సన్స్ అండి. సో ఆయన ఏంటంటే టెక్నీషియన్స్ కూడా ఇంకో మార్గం ఒకటి. బట్ ఈ మార్గంలో రావడానికి ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు. తొందరపడి ఏదో చాలా ఆఫర్స్ ఆయనకి వచ్చి ఉండొచ్చు, బట్ ఆయన చేయలే. వెయిట్ చేసి బాగా ఆయన ఎక్స్పీరియన్స్ని బాగా పిండి ఆయన అబ్బాయి మీద వేశారు. సో ఆల్ ది బెస్ట్. అండ్ ప్రభు గారు వెరీ సీనియర్ జర్నలిస్ట్, మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, ఈరోజు రావడం, ఆయన బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ది విఐపీస్ కమ్ హియర్ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ, ఆల్సో ద కో ప్రొడ్యూసర్ మురళి గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ఆశీర్వాదాలు ఈ ప్రాజెక్టుకి ఉండాలి. అండ్ మీరు తేజ్ బాబుని గుర్తులో పెట్టుకొని మ్యాక్సిమం డూ ద నీడ్ఫుల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రభు గారికి, మా సతీష్కి, మా అందరికీ, మా రాంబాబు గారికి పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా నేను చేయటానికి కారణం చెప్పాలి అనిపించి చెప్తున్నాను. నేను ఒక 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా పెద్ద డైరెక్టర్లు చూసేవాళ్ళని. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి వాళ్ళకు ఎలా చేస్తున్నప్పుడు ఆ టేకింగ్ కానీ, ఆ పద్ధతి కానీ అవన్నీ చూసి నా చిన్నప్పుడు టచ్ బాయ్గా ఉన్నప్పుడే నేను డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, చెయ్యాలి, ఎప్పటికైనా వీళ్ళలాగా నేను ఉండాలి అని ఒక చిన్న బీజం నాటుకుపోయింది. ఆ క్రమేణా నేను మేకప్ అసిస్టెంట్గా చేసుకుంటూ, నాగార్జున గారు పర్సనల్ చేసుకుంటూ, ఇప్పుడు వచ్చిన అందరు డైరెక్టర్లతో కలిసిమెలిసి ఉంటూ, సెట్లో కూడా ఎక్కువ డైరెక్టర్లతో కలిసి ఉండేవాడిని, వాళ్ళు సహాయం చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేర్చుకుంటూ ఉండేవాడిని, ఏ షాట్ ఎలా పెడుతున్నారు, ఏంటి, ఎందుకు పెడుతున్నారు, ఆ సీన్ అప్పుడు చేశారు, ఈ సీన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇది ఎప్పుడో ఫస్ట్ హాఫ్లో వస్తుంది కదా,
ఫస్ట్ స్టాప్లో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, అట్లా చూసి 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 నా మనసులో ఒక కథ అనుకొని ఆ కథని తెర మీద చూపించాలని, దీనికి హీరోలుగా కొంతమందిని ట్రై చేశాను. కానీ ఒక మేకప్ మ్యాను వీడు డైరెక్షన్ చేయటం ఏంటి అన్న పాయింట్లో కొందరు ఆలోచించారేమో. ప్రొడ్యూసర్ అతనే అంటున్నాడు, డైరెక్టర్ అతనే అంటున్నాడు, కథ బాగుంది కానీ ఇతను చేయగలడా చేయలేడా. ఇక్కడ 2 పద్ధతులు ఎంచుకున్నాడు. ఒకటేమో ప్రొడ్యూసర్ అంటున్నాడు, 2 అతనే డైరెక్టర్ అంటున్నాడు. అది వాళ్ళకి కొంత భయపడి ఉండొచ్చు, లేదా రిస్క్ చేసుకుంటాం ఎందుకని ఏదో మొత్తానికి వాళ్ళు కొందరు అవాయిడ్ చేయటం కారణం వల్ల ఇది నా కొడుకునే పెట్టి నేను హీరోగా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చి మా అబ్బాయిని వెళ్ళి అడిగితే, నాన్న నేను చాలా రోజుల నుంచి నీకు ఈ విషయం చెబుదాం అనుకుంటున్నాను కానీ నువ్వేమనుకుంటావు అని చెప్పలేదు, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నాన్న. అప్పుడు వాడిని కొన్ని మన కాలేజీ నుంచి డైరెక్ట్గా క్లాసులకి వాటికి పంపించి, జిమ్కి పంపించి, క్లాసింగ్ కోచ్కి పంపించి వాడిని తయారు చేసి సంవత్సరం తర్వాత స్క్రీన్ మీదకి తీసుకొచ్చాను. సో నేను అనుకున్నట్టుగా వాడు బాగా చేశారు, హీరోయిన్ బాగా చేసింది, మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చారు. నేను ఏదైతే అనుకున్నానో అది స్క్రీన్ మీద చూపించడానికి మా వాసు బాగా హెల్ప్ చేశాడు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాతో 6 నెలలు కూర్చొని ప్రతిదీ ఒక సీన్ ఎందుకు వచ్చింది, ఈ సీన్కి పాట వచ్చిందంటే ఏదో పాట వేసాం కొండల్లో పాట రాకోకుండా కథలో లింక్ అయ్యేటట్టుగా చేసుకొని కథలోనే లీనమైన సాంగ్స్ వేసుకున్నాను. ఈ సినిమాకి 4 సాంగ్స్ ఉంటాయి, 4 మంచి సాంగ్స్. అలా నేను ముందుకు రావడం జరిగింది. సినిమా బాగుంటుంది, బాగా తీశాను అని నేను అనుకునే కంటే కూడా మీరు చూసి సినిమా బాగుంది అనే ప్రశంసలు అందుకుంటాను అని నేను అనుకుంటున్నాను. అది అందరం చెప్తాం, అన్ని సినిమాలు బాగుండాలనే తీస్తారు ఎవరైనా సరే, అదే ఉంటుంది, పాడు చేసుకోవాలని ఎవరు చేయరు. బట్ నేను అదే విన్నాను. సార్ మీరు కూడా చూసి సినిమా చూసి మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని మనసా వాస కర్మ కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సినిమా చూసి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నా సినిమా ఈ రోజుల్లో వచ్చే ఆ బూతులు కానీ అవి కానీ ఇవి కానీ ఏమి ఉండవండి. వల్గర్ డైలాగులు ఉండవు, ర్యాష్ డైలాగులు ఉండవు. కుటుంబం చిన్న 5 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 5 ఏళ్ల పాప దగ్గర నుంచి 90 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు కూడా చూడవచ్చు మ్యూజికల్ హిట్. ఇది మట్టికి ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు గారు థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన అందరు థ్యాంక్స్. సుమన్ గారికి థ్యాంక్స్, పిలవంగానే వచ్చారు సుమన్ గారు, థ్యాంక్స్. ఎంత బిజీగా ఉన్నా ఇదే టెన్షన్ పడతా ఉన్నా, 5:30 కల్లా వెళ్తా ఉన్నారు, టైం అయిపోతుంది. మరి ఏమి థ్యాంక్స్ అండి. అలాగే మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ నవీన్, రవి, అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మనం అటు యూనిట్లు సినిమా యూనిట్లు ఇటు కూర్చుంటాం అనేటువంటిది రెగ్యులర్గా జరిగేటువంటిది. అయితే ఈ రోజున ఒక పాత్రికేయుడిగా వచ్చిన నన్ను ఈ సినిమా ఈ ట్రైలర్ లాంచ్కి నన్ను గెస్ట్గా ఆహ్వానించినందుకు కారణం ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి అనుబంధం. మన జర్నలిస్ట్గా నేను ఫ్లరిష్ అవుతున్న టైం నుంచి కూడా చంద్ర ఎంత అభిమానంగా ఎంత ఆప్యాయంగా ఉండేవాడో మనందరికీ తెలుసు. మన పాత్రికేయ కుటుంబంతో కూడా తనకు చాలా చక్కని అనుబంధం ఉంది. యాక్చువల్గా ఇది నేను ఒక్కడిని మాట్లాడుతుంది కాదు, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ మన ఫ్రెటర్నిటీ, ఫిలిం ఫ్రెటర్నిటీ, జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ మొత్తం తరపున నేను మాట్లాడుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. మనందరితోనూ తనకు చక్కని అనుబంధం ఇది కూర్చున్న నా ఒక్కడితోనే కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవే మధుసూదన అనేటువంటి ఒక పొయిటిక్ టైటిల్తో తను ఒక సినిమా తీసి తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటిది ఒక యాంగిల్ అయితే, తీసుకున్నటువంటి కథకు ఒక దర్శకుడుగా నిర్మాతగా హౌ బెస్ట్ ఐ కెన్ మేక్ ద జస్టిస్ అనేటువంటి యాంగిల్లో తను చాలా కష్టపడి ఈ సినిమాను చేయటం జరిగింది. రియల్లీ ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఎఫర్ట్. తనకు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో 4 దశాబ్దాల పైగా ఉన్నటువంటి అనుభవం, రిలేషన్స్, వీటన్నిటిని పోగు చేసుకుని ప్రోధి చేసుకుని ఒక సినిమా తీయటం అనేటువంటిది రియల్లీ టు బి అప్రిషియేటెడ్. ఇక ఇందులో ఈ కార్యక్రమానికి సుమన్ గారు రావటం రియల్లీ వండర్ఫుల్ జెస్చర్. ఆయన ఎందుకంటే సుమన్ గారు చిన్న పెద్ద అనేటువంటిది కాదు, ఆయనకు మంచి అభిమానం, ఆప్యాయత అనేటువంటి వాటి కరిగిపోయేటువంటి వ్యక్తి. పెద్దోడైతే ఎంత పెద్దవాళ్ళైనా హుతనా హీ డజంట్ కేర్. అక్కడ అభిమానం, ప్రేమ అనేటువంటిది ఎక్కడుంటే అక్కడ సుమన్ గారు ఉంటారనేటువంటిది మనకి ఇన్ని సంవత్సరాల జర్నీలో మన అందరికీ తెలిసినటువంటి విషయం. వీళ్ళిద్దరి అనుబంధం కూడా నేను అనుకోవటం, అన్నమయ్య సినిమాలో ఆయన వెంకటేశ్వరుని పాత్ర, ఆయన జన్మధన్యమైనటువంటి వెంకటేశ్వరుని పాత్ర ఆయన చేయటం, అన్నమయ్య క్యారెక్టర్ నాగార్జున గారు చేయటం, అప్పుడు వీళ్ళ మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు
తాను ఇద్దరు నాగార్జున గారు మేకప్ మ్యాను. ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా వీళ్ళ అనుబంధం బలపడి ఉంటుంది. ఆ అభిమానాన్ని పురస్కరించుకొని తను అడిగి ఉంటారు. అందులో ఈ క్యారెక్టర్ కూడా సుమన్ గారు చేయాల్సినటువంటి ఒక జమీందార్ క్యారెక్టర్ కాబట్టి ఆయన అడగటం, ఆయన అప్రోచ్ అవ్వటం, ఆయన ఆ క్యారెక్టర్ చేయటం అనేటువంటి జరుగుంటుంది. ఆ అనుబంధాన్ని పురస్కరించుకుని సుమన్ గారు వచ్చారు. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా ఇక తేజ్ గురించి చెప్పాలి. ఒక డెబ్యూనెంట్ డైరెక్టర్ చేతిలో ఒక డెబ్యూనెంట్ హీరో, అది తండ్రి కొడుకులు కావటం అనేటువంటిది. ఎస్, నిజంగా తను వేరే వాళ్ళ ఎవరి ఇదిలోనో పెట్టి తన కొడుకుని ఇదిని చేసుకోవటం కంటే ఎస్ లెట్ హిమ్ ట్రై ఫర్ హిమ్సెల్ఫ్ అనేటువంటిది దీంతో తను చేసారు. అట్లాగే ఒక డెబ్యూ హీరోగా కాకుండా ఒక మెచ్యూర్డ్ హీరోగా, ఒక రెగ్యులర్ సీజన్డ్ హీరో ఎంత ఈజీతో చేయగలడో, ఎంత ఇన్హిబిషన్స్ అంటారు ఆర్టిస్టులకి తొలి రోజుల్లో చేసేటప్పుడు పాత్రలు చేసేటప్పుడు, ఆ ఇన్హిబిషన్స్ అనేటువంటిది ఎక్కడ కనిపించకుండా ఒక సీజన్డ్ ఆర్టిస్ట్ లాగా చేశాడు. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా తను నవీన్ అండ్ రవి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ బ్యాచ్ అనేటువంటిది మొత్తం ఒక ఎనర్జెటిక్ యంగ్ బ్యాచ్ లాగా వాళ్ళు చేయటం అనేటువంటి జరిగింది. ఇక వాసు మన కెమెరా ముందు సినిమాని మనం ఎంత గొప్పగా మనం కళ్ళ కన్నా ఎంత గొప్పగా మనం ఊహించుకున్నా, దర్శకుడు ఎంత గొప్పగా విజువలైజ్ చేసుకున్నా దాన్ని తెర మీద అందంగా ఆవిష్కరించగలిగేటువంటిది వాసు యొక్క సీనియారిటీ గురించి కానీ వర్క్లో తన సిన్సియారిటీ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అది ఎప్పుడు చూసినా ఆ తెర వెనకుంటాడు. ఎప్పుడన్నా తెర ముందుకు తీసుకొద్దామని చెప్పి ట్రై చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను దాన్ని. సో హీ ఈజ్ వర్క్ స్పీక్స్ తప్పదు, హీ నెవర్ స్పీక్స్. అలాంటి వండర్ఫుల్ టెక్నీషియన్. అలాగే చంద్ర ఏదో సినిమా చేస్తున్నాను కదా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోకుండా ప్రతి టెక్నీషియన్ విషయంలో, ప్రతి ఆర్టిస్ట్ విషయంలో, అలాగే విజువల్స్ విషయంలో, ప్రతి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్లో తను హ్యాజ్ గివెన్ ద బెస్ట్ అనేటువంటిది తీసుకున్నారు. అలాగే హీరోయిన్ చాలా చక్కగా చేసింది. ఎందుకంటే ఒక సినిమాకి హీరోయిన్ ఆ పెయిరింగ్ అనేటువంటిది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయి చాలా చక్కగా, చాలా ఎ గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా చాలా ప్లెజెంట్గా ఉంది అమ్మాయి హీరోయిన్. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. ఇందులో అసలు విషయం ఏంటంటే ఒక మెయిన్ క్యారెక్టర్ చంద్ర కూడా చేయటం జరిగింది. ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ తనే చేశాడు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. తను కూడా ఒక రెగ్యులర్ యాక్టర్, ఒక క్యారెక్టర్ యాక్టర్స్ అంత మెచ్యూరిటీ తోటి అంత ఈజీతో చేయగల అలా చేశాడు. సో ఏది ఏమైనా ఇది ఒక ప్రొడ్యూసరు మీడియా అనేటువంటి రిలేషన్ కాకుండా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ తోటి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి వస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాం. బట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ హ్యాజ్ ఎ వండర్ఫుల్ రిలేషన్ మన ఫ్రెటర్నిటీ, మన జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ తోటి. కాబట్టి తను 24వ తారీఖున సినిమా రిలీజ్ చేయడం అనేటువంటి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైం అండ్ వెరీ షార్ట్ టైం. ఈ షార్ట్ టైంలో సినిమా 10 మంది దృష్టికి వెళ్ళాలి, చేయాలంటే మన పాత్ర చాలా ఉండాలి. మనం వీ మస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి తనకి ఈ 4 రోజుల్లో, ఈ వారం రోజుల్లో ఎంత మనం పుష్ ఇవ్వగలమో, ఎంత మనం పబ్లిసిటీ చేయగలనేటువంటి విషయంలో మనం ఎంత చేయగలం అనేటువంటిది మ్యాక్సిమం చేసి సినిమా విజయానికి మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలాగే వికాస్ మ్యూజిక్ డైరెక్టర్, నిజంగా ఇలాంటి సినిమాలకి ఏంటంటే టైటిల్లోనే ఒక పొయిటిక్ సెన్స్ ఉంది. అదే ఆ పొయిటిక్ సెన్స్ అనేటువంటి సినిమా మొత్తం క్యారెక్టర్ మొత్తంలో కూడా ఫ్లో అయింది. యాజ్ వెళ్తున్న సేపు సాంగ్స్ విషయంలో కాకుండా ఆర్ఆర్ విషయంలో కూడాను ఆ సెన్సిటివ్నెస్ అనేటువంటి చక్కగా ప్రొజెక్ట్ చేయగలిగాడు తను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా వికాస్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అతనే కాకుండా మిగతా వర్క్ డైలాగ్ రైటర్ ఇక్కడ ఉన్నాడు, కనిపించడు అతను, ఎక్కడో కనిపిస్తాడు, ఈ కట్టుక రోడ్డు కొత్తవాడైనా కూడా చక్కగా రాశాడు డైలాగ్స్. అంటే ఇలాంటి ఒక డెప్త్ ఉన్న సబ్జెక్టుకి ఒక సెన్సిబుల్ డైలాగ్స్ పడాలి, ఆ డైలాగ్స్ చక్కగా రాయగలిగాడు. అలాగే ఇక నువ్వు అడిగితే చేయండి, ఎవరు చెవులు ఎందుకు చెప్తున్నా, పెద్దగానే చెప్పు. విజయ్ మాస్టర్, ఫైట్ మాస్టర్ విజయ్ అంటే అంతా మనం అంతా కలిసి ఇదే జర్నీ చేస్తున్నట్టు వాళ్ళం. నిజంగా ఫైట్ మాస్టర్ విజయ్ కూడా చిన్న కొన్ని షార్ట్ ఫైట్స్, పెద్ద ఫైట్ ఓరియంటెడ్ కాకపోయినా సరే ఉన్నంత వరకు హెస్ కమ్ అండ్ హెస్ గివెన్ హిజ్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. ఆ విధంగా వర్క్ చేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కూడాను విత్ హోల్ హార్టెడ్గా చంద్ర మీద ఉన్నటువంటి అభిమానంతో చేయటం అనేటువంటి జరిగింది. అదే అభిమానం మన మీడియా కూడా చూపిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ట్రైలర్ రాజ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ అండ్ మీడియా ప్రజలందరికీ హార్టీ వెల్కమ్. ముఖ్యంగా కొత్త వారిని అండ్ యంగ్ టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయడంలో ముందుండే సుమన్ గారు ఈ కార్యక్రమానికి రావడం గుడ్ సైన్. అలాగే ప్రతి ఫంక్షన్లోనూ కాస్ట్ అండ్ క్రూ అండ్ మీడియా వారికి వారధిగా ఉండే ప్రభు గారు రావడం నిజంగా వెరీ హ్యాపీ. ఇక మా సినిమా విషయానికి వస్తే మాధవే మధుసూదన, ఇది ఒక అందమైన చందమామ లాంటి ఒక ప్రేమ కథ. ఈ మధ్య కాలంలో
తెలుగు స్క్రీన్ మీద చూడటువంటి ఒక అందమైన ప్రేమ కథ. ఈ సినిమా గురించి మేము ఎంత చెప్పినా ఏం చెప్పినా అది అతిశయోక్తి అవుతుంది. కాబట్టి మేము చెప్పడం కంటే రేపు నవంబర్ 24th నాడు రిలీజ్ అవుతుంది, మీరే స్క్రీన్ మీద చూస్తారు. అలాగే ఇది విజువల్గా అందంగా పేపర్ మీద అందంగా రాసుకున్నటువంటి ఈ కథని విజువల్గా అందంగా చిత్రీకరించినటువంటి వాసు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అందంగా కనిపించినటువంటి ఈ సినిమాని మా చెవులకు అందంగా తాకేలా, హృదయంగా తాకేలా సంగీతాన్ని అందించినటువంటి వికాస్ గారికి హార్టీ కృతజ్ఞతలు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే మిగతా అందరు టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్. అలాగే సినిమాలో అందంగా నటించినటువంటి మా హీరో తేజ్ బొమ్మరదేవర్ గారు, అలాగే అండ్ రిషికా లోక్రే, మిగతా ఆర్టిస్టులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ సినిమా నవంబర్ 24th నాడు రిలీజ్ అవుతుంది. అలాగే ముఖ్యంగా అందరి టెక్నీషియన్స్ నుంచి కూడా అందరినీ సమర్థవంతంగా సమన్యాయంగా వాడుకొని ఈ సినిమాని అందంగా తెరకెక్కించినటువంటి మా దర్శకులు నిర్మాత చంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అందరూ నవంబర్ 24th రోజు సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ పైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమాలు చూస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా ప్రభు గారికి అండ్ అదేవిధంగా మా ఫేవరెట్ యాక్టర్ సుమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్నప్పుడు కాలేజ్లో స్కూల్లో ప్రిన్సిపల్ గారు మళ్ళీ గుర్తొచ్చారండి. ఎందుకంటే చంద్ర గారితో వర్క్ చేసినప్పుడు బాగుండేదండి, టార్చర్ చాలా స్వీట్గా ఉండేది. పొద్దున్న వచ్చి ఒక 4-5 మానిటర్లు చేయించేవారు. సార్ ఓకే సార్, నా డైలాగ్ ఓకే సార్ అంటే, ఓకేనా, ఎన్ని సినిమాలు చేస్తావు నువ్వు, చేయి ఇంకో 10 సార్లు. ఓకే సార్, 10 సార్లు చేసినా కూడా ఇంకొకసారి చేయొచ్చుగా అని. ఈ బాధ ఎవరు చెప్పుకోవాలో పక్కకి మురళి గారితో బాధపడేవాడిని. మురళి గారు ఏం కదమ్మా చేసి అనేవారు. అది పక్కన పెడితే సార్తో ఫ్రెండ్లీగా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి సార్ ఎలాగ ఇచ్చినా సార్ ఇచ్చిందే చెప్పాలి అంటే నీట్గా ఆయన క్లారిటీగా రాసుకుని ఉండేవారు. సో అందులో డౌట్స్ ఏమి ఉండేవి అనమాట. సో సార్ నెక్స్ట్ డే నుంచి నేను అడిగేవాడిని సార్ని, సార్ ఆ సినిమా చేసినప్పుడు సార్ ఆ హీరో గారు ఏం తినేవారు, ఏం తాగేవారని అడిగేవాడిని. ఒకరోజు సార్ మంచి టెన్షన్లో ఉన్నారు, సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆ హీరో గారి గురించి ఏంటని అడిగితే, నువ్వు సీన్ గురించి తప్ప అన్నీ అడుగుతాడు ఆయన అనేవారు. సార్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అదేవిధంగా వాసు గారు థ్యాంక్ యూ, మమ్మల్ని బాగా చూపించారు. రైటర్ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా మా టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నవీన్ భయ్య అండ్ మా మేనేజర్ గారు మురళి గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా హీరో గారు చాలా అంటే చాలా బాగా చేశారు. మా ముగ్గురు కోఆర్డినేషన్ చాలా బాగా కుదిరింది ఈ సినిమాలో. మా ముగ్గురు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు. రవి కూడా మంచి బిజీ ఆర్టిస్ట్, టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ రవి. ఈ నెక్స్ట్ మంత్ 24th రిలీజ్ అవుతుందండి. మీరు మా సినిమాని బ్లెస్ చేసి మా అందరికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన సుమన్ గారికి అలాగే ప్రభు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ లాట్ ఫర్ అవర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ చెప్పేస్తానండి, మాధవే మధుసూదన ఈ నవంబర్ 24th వస్తుందండి. చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, మా సినిమా మంచి సినిమా అండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ఫస్ట్ షో చూసి మీరే చెప్తారు ఆ మాట ఖచ్చితంగా. ఈ సినిమా గురించి స్టార్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా ఒక మనిషి గురించి చెప్పాలండి, చంద్ర గారండి. అంటే ఆయన్ని డైరెక్టర్ ఇప్పుడు ఆ మాట చెప్పడం కంటే ఆయన ఒక మంచి మనిషి అండి. బేసికలీ చాలా మంచి మనిషి అండి ఆయన. ఎంత మంచి మనిషి అంటే ఆయనతో చాలా నేను ఒక 30 days ట్రావెల్ చేసినట్టున్నాను చంద్ర గారితో. నేను ఏ రోజు ఎక్కడ బయట ఏదో ఆర్టిస్ట్లో నేను ఎక్కడ ట్రీట్ చేయలేదండి, ఆయన సొంత కొడుకులని ట్రీట్ చేశాను నన్ను. ఆయనకి ఏది కావాలో చక్కగా చేయించుకొని ప్రతి ఫ్రేమ్ అండి ఎవ్రీథింగ్. అంటే ఆయనకున్న క్లారిటీ నాకు అసలు నిజంగా ఏదో ఫస్ట్ సినిమా తీస్తున్నట్టయితే ఎక్కడ అనిపించదు మీకు. నవంబర్ 24th మీరు థియేటర్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒక మంచి కథకి హీరో హీరోయిన్ చాలా అవసరం అండి. తేజ మన చంద్ర గారు వాళ్ళ సన్ ఏ రోజు నా తండ్రే కదా లేకపోతే ఆయన నా కొడుకు కదా అని చెప్పి ఏ రోజు ఇద్దరు గ్రాంటెడ్గా తీసుకోలేదు. ఆయన చెప్పింది మనోడు చేశాడు. మనోడు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా నాన్న నీకు ఎన్ని టేక్స్ కావాల్సి అన్ని టేక్స్ నేను చేస్తాను అని చెప్పి కష్టపడి పనిచేశాడండి వచ్చే వరకు. అంటే చంద్ర గారికి ఉన్న క్లారిటీ ఎంత నాకు అది ఖచ్చితంగా కావాలంటే తేజ ఖచ్చితంగా చేసేవాడండి. అట్లాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. తను నార్త్ సైడ్ అండి, ముంబై అమ్మాయి. తను లాంగ్వేజ్ రాకపోయినా చక్కగా అన్ఎక్స్ప్రెషన్ అన్ని కరెక్ట్గా పెట్టింది. మా నవీన్ అన్నది నాది కాంబినేషన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాం హీరోకి ఇద్దరం. మేము కామెడీకి బాగా వర్కౌట్ అయిందండి. ఆల్రెడీ మేము చూసాం, మేము అవుట్పుట్ మొత్తం మేము
అలాగే మేము అందంగా కనిపించడానికి మా వాసన కూడా బాగా చూపించారు మమ్మల్ని సినిమాలో. మీరు అలాగే ట్రైలర్లో చూసే ఉంటారు అది మీరు. అలాగే మ్యూజిక్ కూడా అద్భుతంగా అండి, కథకి తగ్గ మ్యూజిక్ అండి, ఎక్కడ పట్టినట్టు ఎక్కడ ఉంటుంది మ్యూజిక్. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గ వస్తాయి, కామెడీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉంటాయి, దాని తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా ఇచ్చారండి. ఎడిటర్ ఉద్ధవ్ గారు, అలాగే మా సినిమాకి పనిచేసిన కోఆర్డినేటర్ మురళి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి గారు, తర్వాత మా నవీన్ కానీ, సుదర్శన్ రైటర్ కానీ, సినిమా కోసం అందరం చక్కగా కష్టపడ్డామండి. చంద్ర అన్న ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందన్న, మీరేం టెన్షన్ పడకండి, ప్రామిస్ అన్న. సినిమా అద్దరిపోతే November 24th మాధవ మధుసూదన, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఈ మాట చెప్తారు. థ్యాంక్ యూ. ప్రసాద్ను కూడా చాలా అద్భుతంగా ఆయన పోషించారు. ఫస్ట్ సినిమా ఇలాంటి తీసుకుని చేయడం చాలా ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ అనేది అన్ని వర్గాలకు నచ్చే ఒక ఏవైతే ఉంటాయో అన్ని ఈ సినిమాలో ఆయన చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. ఇది పక్కా ప్రీ ప్లాన్ మాటలేనా? November 24th మాధవి మధుసూదన ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.